నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క. తోలు తీస్తాం అంటూ హుంకరించిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హాజరు కోసం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సింహం వేటకు బయలుదేరిందని సంబరపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ ఎర్రబలి ఫామ్ హౌస్ కు వెళ్లడంతో చలబడిపోయారు. ఇక హరీష్ రావుపై కవిత ఆరోపణల దాడి కొనసాగుతూనే ఉంది. కవిత ఆరోపణలకు బలం చేకూరేలా ఇవాళ్ల కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రకటన హరీష్ కు కత్తెర పట్టే పనిలో కేసీఆర్ ఆలోచనలు ఉన్నట్లుగా సందేహాలు కలుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బేస్ గా ప్రభుత్వంపై పోరాటం ఆగదని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కేసీఆర్ కు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే మంచి అవకాశం అసెంబ్లీ సమావేశాల రూపంలో వచ్చింది. ఇక వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకుంటారు అని అందరూ భావించారు. హాజరు తక్కువ కాకుండా కాలేజ్కి వెళ్లే ఇంజనీరింగ్ విద్యార్థుల కేసీఆర్ హాజరు కోసం ఒక్కరోజు, అది కూడా 10 నిమిషాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనుభవం, మంచి మాటకారి కూడా కావడంతో హరీష్ రావు అబద్ధమో నిజమో కానీ తన వాక్పటిమతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా అధికార పక్షం దాడిని సమర్థంగానే ఎదుర్కొంటున్నారు. 15 రోజులు సభ పెడితే కాంగ్రెస్ ను కడిగి పారేస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సభలో చాలా గట్టిగానే తన వాదనను వినిపిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం సభలో ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించి సభలో శనివారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రెజెంటేషన్ పూర్తిగా విని ప్రభుత్వ వాదనల లోపాలను ఎత్తి చూపేలా తమ వాదనలు సభ దృష్టికి తీసుకువచ్చేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి వాదన వినిపించుకుంటే జనంలో పార్టీకి ఇమేజ్ పెరిగేది. హరీష్ కు కూడా మైలేజ్ వచ్చేది. అలా వాదన వినిపించడానికి స్పీకర్ అవకాశం ఇవ్వకపోతే అప్పుడు బాయ్కాట్, వాకౌట్ లాంటి నిర్ణయాలు తీసుకుంటే జనంలోకి సరిగ్గా వెళ్ళేది. అప్పుడు పార్టీకి జనాదరణ పెరిగి మంచి అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. ఇక పోరాటానికి ఉన్న మంచి అవకాశాన్ని వదులుకుంది. రేపటి నుంచి మరో లెక్క అంటూ గాండ్రించి సరిగ్గా జనాల్లోకి వెళ్లే అవకాశం వదులుకోవడం వెనుక బీఆర్ఎస్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. అయితే పొలిటికల్ సర్కిల్లో మాత్రం హరీష్ కు కత్తెర పెట్టేందుకే అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ అనే విశ్లేషణ చక్కర్లు కొడుతుంది.